నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఎప్పుడు కూడా ఏబిఎన్లో ఆర్కే గారు వీకెండ్ విత్ ఆర్కే అని చెప్పేసి ఒక ఆర్టికల్ రిలీజ్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా రిలీజ్ అయిన దాంట్లో అంటే ఒక క్వశ్చన్ రేస్ చేశారు ఆయన. ఎలా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక వైరస్ ఉంది అని చెప్పి. అంటే ఆ వైరస్ ఏంటి అంటే ముతక వైరస్ అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టారు. అంటే అసలు ఏంటి ముతక వైరస్, అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్తున్నారు, అందులో వాస్తవం ఎంత అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అంటే వైఎస్ఆర్సీపీకి ఒక ముతక వైరస్ అనేది ఉంది అని చెప్పేసి ఆర్కే గారు అంటున్నారు. అంటే ముతక వైరస్ అంటే ఏంటి? ముసలోళ్ళందరినీ పెట్టుకుంటున్నారు, యంగ్ పీపుల్ లేరు అని చెప్తున్నారు. అసలు ఏం చెప్తున్నారు ఆయన? వీకెండ్ లో కొత్త పలుకు అనేటువంటి కాలంలో ఆయన ప్రతి వారం రాస్తూ ఉంటారు. ఆయన వీకెండ్ లో వాస్తవంగా కొంచెం డెప్త్కి వెళ్ళేసి అసలు రాజకీయ పార్టీల్లో ఏం జరుగుతుంది, లేదంటే సమకాలీన రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది కొంచెం ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో తాజాగా జరిగినటువంటి పరిణామాలు, నెయ్యి కల్తీ విషయం కానీ, ఆ తర్వాత జరిగినటువంటి అంబటి రాంబాబు గారు అరెస్టు, తర్వాత ఆయన జోగి రమేష్ అరెస్టు, వాళ్ళ మీద కేసులు పెట్టడం, తర్వాత వీళ్ళ ఇళ్ల మీద దాడులు చేయడం, ఇవన్నీ వాటిని బేస్ చేసుకొని ఆయన విశ్లేషణ చేశారు. విశ్లేషణ చేసి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కటి ఉంటుంది, ఒక అభిప్రాయం ఉంటుంది ఒక్కొక్క పార్టీ మీద. ఆయనకున్న అభిప్రాయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముతక భాషను వాడేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. దాన్ని ముతక వైరస్ తోటి ఆ పార్టీ రాజకీయాలు చేస్తుంది అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ముతక భాష అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ ఒక రకంగా చెప్పాలంటే. అంటే మామూలుగా లేమెన్స్ మాట్లాడుకుంటుంటారు కదా, ఆ టైప్ భాష ఉపయోగించారు. జనరల్గా ఏంటంటే సమాజంలో ఎలివేటెడ్ పీపుల్లో ఫోర్త్ ఎస్టేట్ అంటే మన ప్రజాస్వామ్యం, మన 4 పిల్లర్స్. ఈ 4 పిల్లర్స్ లో మనకి ఏమేంటి? లెజిస్లేషన్ అంటే రాజకీయ నాయకులు, చట్టసభలో, అలాగే ఎడ్యుకేటివ్ సిస్టమ్, ఐఏఎస్, సివిల్ సర్వెంట్లు, ఉద్యోగులు, తర్వాత జ్యుడిషియరీ, తర్వాత మీడియా. ఈ 4 స్తంభాల మీద మన సమాజం నిలబడి ఉంది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఈ వ్యవస్థల్లో ఉండేటువంటి వాళ్ళు సంయమనం పాటించాలి. అలాగే సంయమనం పాటించడంతో పాటు ఎంతో కొంత సమాజానికి ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళలాగా ఉంటారు వీళ్ళు. వీళ్ళని చాలా మంది ఫాలో అవుతుంటారు, అందరు కాకపోయినా చాలా మంది ఫాలో అవుతుంటారు. అందుకే అక్కడ ఉండేటువంటి వాళ్ళు వీలున్నంత వరకు హుందాగా ఉండాలి, సమాజానికి ఒక దిక్సూచిలాగా ఉండాలి. దాన్ని మర్చిపోయి గత కొంతకాలంగా, అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పుడు వాడరండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఈ ముతక భాష అనేది ఎలివేట్ అవుతుంది రాశారు. ఏంటి ఆ ముతక భాష అంటే, అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉపయోగిస్తున్నటువంటి పదజాలం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించి వదిలేస్తారు. ఆ తర్వాత ఆ లీడర్లో ఏమైపోతారో కూడా తెలియదు అనేటువంటి ఒక సెంటెన్స్ రాసి ఉదాహరణ చెప్పారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, వీళ్ళిద్దరు ఏ విధంగా వాళ్ళిద్దరిని ఉపయోగించి కమ్మ సామాజిక వర్గం మీద అధికారంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టి నానా రకాల పదజాలంతో ఏ విధంగా మాట్లాడించారు, ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది ఆయన వ్యాఖ్యానించారు. ఏ విధంగా మాట్లాడారు తెలుసు? ఒకసారి వాళ్ళిద్దరూ రివీల్ చేసుకుంటే ఏ విధంగా మాట్లాడారు తెలుసు? ఇళ్లలో ఉండేటువంటి మహిళలను కూడా వదలకుండా మాట్లాడారు కదా, బూతులు మాట్లాడారు కదా. లాస్ట్కి ఆ బూతులు వినలేక కమ్మ సామాజిక వర్గంలో ఉండేటువంటి కొంతమంది, లాస్ట్కి ఖమ్మం జిల్లా అనుకుంటా, ఒక అతను ఈ తల నరికితే నేను రివార్డ్ ఇస్తానని చెప్పి కూడా అనౌన్స్ చేశాడు. అంటే ఆ స్థాయిలో వాళ్ళు పొల్యూట్ చేసేసారు. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి గందరగోళం చేయాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన అనేది ఆర్కే గారు తన వీకెండ్లో పొందుపరిచారు. దానికి ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటారు. కమ్మ సామాజిక వర్గాన్ని దూషించడానికి వీళ్ళిద్దరిని ఉపయోగించుకున్నారు. కాపు సామాజిక వర్గాన్ని, పవన్ కళ్యాణ్ గారిని దూషించడానికి ఏమో పేరు నానిని వాళ్ళని ఉపయోగించుకున్నారు. పేరు నాని లాంటి వాళ్ళు ఉన్నారు కదా అక్కడ కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో,
వాళ్ళని ఉపయోగించుకున్నారు, అంబటి రాంబాబుని, వీళ్ళందరినీ. మరి అదే సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరిని దుర్భాషలాడలేదు, దూషించలేదు. అంటే ఆయన ఎవరిని ఉపయోగించి ఎవరిని టార్గెట్ చేయాలనేది క్లారిటీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అలా వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి ఆయన ఎవరినైతే కాల్చాలనుకుంటారో వాళ్ళని కాల్చేస్తాడు. తర్వాత ఈ భుజం మీద తుపాకీ పెట్టిన వాళ్ళు పోతారు. ఎందుకంటే కాబట్టి అంబటి రాంబాబు గారు కానీ, పేర్ని నాని గారు కానీ, లేదంటే ఇప్పుడు మాట్లాడేటువంటి లీడర్లు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సూచనలను, సలహాలు మీరు నమ్మి మీరు ముతక భాషని ఉపయోగిస్తే ప్రజలు చీత్కరించుకుంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పట్టించుకోడు. ప్రజలు ఒకసారి చీత్కరించుకుంటే పట్టించుకోరు. కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. ఎందుకు రాలేదు అంటే బికాజ్ ఆఫ్ వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని ఉపయోగించినటువంటి పదజాలము అనేటువంటి దాన్ని కోట్ చేశారు. అలాగే మిగతా చోట్ల కూడా అదే జరిగింది. ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రజలు ఒకసారి దూరంగా పెట్టారంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు మీ వైపు కూడా చూడరు. సో కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి వాళ్ళకి ఒక సంకేతం ఇచ్చారు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా ఇచ్చారు ఒక సంకేతం. ఏమి ఇచ్చారంటే వాళ్ళు ముతక భాషను ఉపయోగించారు. ఓకే, దాడులు చేయటం ఏంటి? మీరు తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు దాడులు చేసే సంస్కృతి లేదు, కానీ దాడులు చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఆయన వివరించారు. గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి ఇళ్ళకెళ్ళి తగలబెట్టడాలు లేదా దాడులు చేయటాలు ఇలాంటివి ఉండవు. ముతక భాషను ఉపయోగించేటువంటి ఆనవాయితీ లేదు. మరి ఇప్పుడు ఎందుకు ఆలస్యంగా ఇలా వచ్చింది అని అంటే దాన్ని రాశారు. 2019 నుంచి 2024 మధ్య వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనుభవించింది. 2024లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. లోపల ఉన్నటువంటి కసి ఏదైతే ఉందో ఆ కసి ఎలా ఉంటుందంటే ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు దానికి సహకరించలేదు. ఆ ప్రతీకారం లోపల ఇమిడిపోయింది. వీళ్ళు రెచ్చగొట్టేటప్పటికి ఆ ప్రతీకారం కాస్త బయటకు వచ్చేసి ఈ దాడుల రూపంలోకి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తూ, అయినప్పటికీ కూడా ఇది కరెక్ట్ కాదు, దాడులు చేయటం అనేది మీ ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఏం చేశారో అదే కనుక మీరు చేస్తే ఆ పార్టీ ఈ పార్టీకి తేడా ఏముంది అనేటువంటి అభిప్రాయం సమాజంలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఆ అభిప్రాయాన్ని మీరు తీసుకురావద్దు. చట్ట ప్రకారం ఏదైనా చేస్తారు. సపోజ్ వాళ్ళు ముతక భాషను ఉపయోగించారు, చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప మీరు ఇళ్ల మీదకి పోయి దాడులు చేయటం ఇవన్నీ పార్టీకి నష్టం చేకూర్చేటువంటి అంశం అని చెప్పి తమ్ముళ్ళకి కూడా చొరకలేశారు. తమ్ముళ్ళకి చొరకలేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకి భవిష్యత్ ఎలా ఉండబోతుంది మీరు కనుక ముతక భాష వాడితే అనేటువంటి విషయాన్ని ఆయన కోట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.